నవ్యాంధ్రకు సినీ ఇండస్ట్రీ విస్తరణ ఇది చాలా రోజులుగా ఊరిస్తున్న మాట. ఏపీ రాజధాని అమరావతిలో ఫిలిం సిటీలు రాబోతున్నాయని ప్రచారం నడుస్తోంది. కానీ ఇప్పటి వరకు ముందడుగు పడింది లేదు. అయితే అమరావతిలో ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ నిర్మాణానికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వర్క్ నడుస్తోందట. అలా ఇలా కాదు, హాలీవుడ్ రేంజ్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఫిలిం సిటీ ఏర్పాటుకు ఓ బాలీవుడ్ స్టార్ ముందుకొస్తున్నట్లు టాక్. ఇప్పటికీ టాలీవుడ్ కేర్ ఆఫ్ హైదరాబాద్. పదుల సంఖ్యలో సినీ స్టూడియోలు, వందల సంఖ్యలో మల్టీప్లెక్స్లు, షూటింగ్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీట్లు అన్ని హైదరాబాద్ లోనే జరుగుతూ ఉంటాయి. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఏ సినిమాలో షూటింగ్స్ అయినా హైదరాబాదే ఫిలిం డెస్టినేషన్ అయిపోయింది. అయితే ఏపీ రాజధాని అమరావతిలో ఇంటర్నేషనల్ ఫిలిం సిటీ నిర్మాణంకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు టాక్ నడుస్తోంది. హాలీవుడ్ రేంజ్లో హైటెక్ హంగులతో అమరావతిలో దాదాపు 500 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ నిర్మించడానికి బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ముందుకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫిల్మ్ సిటీ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వంతో సంజయ్ దత్ చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అమరావతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ఫిల్మ్ సిటీ నిర్మాణం చేస్తే టూరిజం డెవలప్మెంట్ తో పాటు చాలా మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, ఏపీ కూడా సినిమాల షూటింగ్లకు కేరాఫ్ గా మారే అవకాశం ఉంటుంది అంటున్నారు. సింగిల్ విండో సిస్టంలో పర్మిషన్లు తీసుకుని షూటింగ్స్ చేయొచ్చని, దీనికి టాలీవుడ్ కూడా ముందుకు వస్తుందన్న చర్చ నడుస్తుంది. సంజయ్ దత్ ఏపీ మంత్రి లోకేష్ తో ముంబైలో భేటీ అయ్యారని, ఫిలిం సిటీ నిర్మాణంపై ఒక్కో అడుగు ముందుకు పడుతుందని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అమరావతిలో ఇంటర్నేషనల్ రేంజ్లో ఫిలిం సిటీ ఏర్పాటు సాధ్యమేనా అనేది చర్చనీయాంశంగా మారింది.